సభ్యులు గణేశ్వర సార్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ మార్కెట్కు మరియు 2.12 లక్షల ఈ యొక్క షెడ్యూల్ ప్రారంభంగా ఆశిస్తున్న సార్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రైతులకు మేము ఇక్కడ ఫెసిలిటీస్ కల్పిస్తున్నాము. ఇతర షెడ్యూల్ అన్నీ కూడా జరిపిస్తున్నాం సార్. మనకి కూడా టార్గెట్ ఇక్కడ 3 కోట్ల వచ్చింది సార్. ముందు కూడా మనం మార్కెట్ టార్గెట్ పూర్తి కావడానికి సాధిస్తాం. తొలిసారిగా ప్రవేశపెట్టిన సన్నబియ్యం పంపిణీ పథకం ప్రతి పేదవాడి కడుపు నిండాలనే ఉద్దేశంతో ఇంత మంచి పథకాన్ని అమలు చేశారు. అలాగే 500లకు అదనంగా బోనస్ ఇచ్చారు. మరియు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత 200 యూనిట్లకు ఉచిత కరెంటు, ఇలా మరియు నిన్న మనం 9,000 కోట్ల నిధులతో రైతు ఖాతాలో జమ చేయడం జరిగింది. రైతు భరోసాను నిన్న రైతు పండుగ సంబరాలు కూడా చేసుకోవడం జరిగింది. మార్కెట్ పరిధిలో 3 మండలాల పరిధిలో మన మార్కెట్ ఉంది. 1980లో ప్రారంభించి దినదిన అభివృద్ధి చెందుతూ ఈరోజు మన జఫర్ఘడ్, గన్పూర్, అటు చీపూర్ 3 మండలాల పరిధిలో ఉంది. చిన్ని మిల్లులు, ట్రేడ్ లైసెన్స్ 15 మొత్తం కలిపి 36 ఉన్నవి. అలాగే మన నూతనంగా ఏర్పడిన రేట్లో ఉంది. రేటుకు కూడా అర్హత కలిగి ఉంది. అందుకు మన సహకారం కూడా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రతి మండలానికి ఒక గోదాం ఉండాలని ప్రభుత్వ ఆలోచనతో ఈరోజు ఒక నూతనంగా ఏర్పడిన చిల్పూర్ మండలానికి ఒక గోదాంను మంజూరు చేసి అందులో స్థలం కూడా ఇప్పించగలరని కోరుకుంటున్నాం సార్. వ్యవసాయ మార్కెట్ కమిటీలో గోడౌన్లు ఉన్నాయి, ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, అదేవిధంగా ఏరియా కూడా ఉంది. ఇక్కడ మార్కెట్ కార్యకలాపాలను అవసరం ఉంది. నేను పాలక మండలి సభ్యులకు, మార్కెటింగ్ అధికారులకు కూడా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇంకా 5 కోట్ల ఆదాయ టార్గెట్ దాటలేదు. సంవత్సరానికి మీకు 2 కోట్లు 3 కోట్ల రూపాయల ఆదాయం మాత్రమే చెక్ పోస్ట్ అనేది వస్తున్నది. అలా కాకుండా మీరు మార్కెట్ కార్యకలాపాలను పెంచుకుంటే మీ మార్కెట్ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. పెరిగిన ఆదాయంతో రైతులకు మరిన్ని మెరుగైన సేవలు అందించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి నేను మార్కెటింగ్ అధికారులను, సెక్రటరీ గారిని ఎక్కువ దృష్టి పెట్టి మార్కెట్ యొక్క ఆదాయం పెంచుకునే అవకాశం ఉంది. వనరులు ఏమున్నాయి, ఇంకా మనము రైతులకు మెరుగైన సేవలు చేయడానికి ఇప్పించగలం. చాలా మార్కెట్లో కానీ సర్వీస్ సెంటర్స్ పెడుతున్నారు. నేను మన ధర్మసాగర్ పిఎస్సిఎస్ ఆఫీస్లో ప్రత్యేకించి అక్కడ ఒక డిసిసిబి వాళ్ళ బ్రాంచ్లో నేను ప్రారంభోత్సవం చేసిన సందర్భంగా వాళ్ళు అన్ని రైతులకు సంబంధించిన అన్ని సర్వీసెస్ కూడా ఒకే దగ్గర ఇచ్చే విధంగా ఒక సర్వీస్ సెంటర్ని ఏర్పాటు చేశారు. ఆ రకమైన సర్వీస్ సెంటర్ మన మార్కెట్ ప్రిన్సెస్లో కూడా ఉంటే బాగుంటుంది. అవి ఆలోచించాలి. ముందా ఎన్ని సర్వీసెస్ ఇస్తున్నారో చూడండి. ఇంకేమైనా అదనంగా మనం సర్వీసెస్ ఇవ్వడానికి ఫెర్టిలైజర్స్ కానీ, సీడ్ కానీ, పెస్టిసైడ్స్ కానీ, తర్వాత ఇంకా ఏ రకమైన మన ఏమంటారు రైతులకు చైతన్యపరచడానికి, అవగాహన కల్పించడానికి చేసే కార్యక్రమాలన్నీ కూడా మనం గన్పూర్ కేంద్రంగా నిర్వహించాలని చెప్పి నేను కోరుకున్నాను. ఏదో మార్కెట్ ఇవాళ మీ డిస్ట్రిక్ట్ మార్కెటింగ్ ఆఫీసర్ వచ్చారా? మీరేనా? నేను మీకు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నా. మా మార్కెట్ ఇంకా అభివృద్ధి చెందాలి. మా మార్కెట్ ద్వారా రైతులకు క్రయ విక్రయాలు పెరగాలి. క్రయ విక్రయాల ద్వారా మా ఆదాయం పెరగాలి. ఆదాయం ద్వారా మా రైతులకు ఇంకా ఎక్కువ సేవలు మేము అందించే విధంగా ఈ మార్కెట్ పనిచేయాలి. దానికి ఏం చేస్తే బాగుంటుందో మీరు రివ్యూ చేసినారు చెప్పండి. నా వైపు నుంచి కానీ, ప్రభుత్వం వైపు నుంచి కానీ ఏ రకమైన సహకారమైన అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా సవినయంగా తెలియజేస్తున్నాం.